హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మన ఇంట్లో దోసల పిండి ఉంటుంది కదా, ఆ దోసల పిండిలో ఒక 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకొని ఇలా ఊతప్పం వేసి పెట్టండి. అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్విక్గా కూడా అయిపోతుంది మనకి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా పొద్దున్నే పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి. హెల్దీ అండ్ టేస్టీ. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక 4 నుంచి 5 గరిటెల వరకు గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసల పిండి అయితే వేసేసుకోండి. ఒకరోజు ముందుగా గ్రైండ్ చేసుకున్న దోసల పిండి అండి నేను తీసుకున్నది. దోసల పిండిని గిన్నెలోకి తీసుకున్నాక దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్టు, కొద్దిగా వంట సోడా వేసుకొని ఈ రెండు చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. ఇంకా ఇదంతా కలుపుకున్నాక మనం తీసుకున్న పిండికి 2 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ నేను తీసుకున్న 2 ఎగ్స్ని పిండిలోకి అయితే పగలగొట్టుకొని వేసేసుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంటుందండి నిజంగా. తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. ఎగ్స్ పగలగొట్టుకొని వేసేసుకున్నాక చక్కగా ఆ గుడ్లు మనకి పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక పావు టీ స్పూను కారం వేసుకోండి. పిల్లలు తినే లెక్కనైతే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇదంతా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండిలో కలిసే విధంగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇంకా మనం చేసుకున్న పిండి ఉంది కదా, ఎగ్ వేసుకొని కలుపుకున్న పిండిని ఒక 2 గరిటెల వరకు వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పలచగా కాకుండా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసి మూత పెట్టేసి కాల్చుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి, మన ఛానల్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. స్నాక్ ఐటమ్స్, అలాగే వెజ్, నాన్ వెజ్ వీలుంటే అవి కూడా చూడటానికి ట్రై చేసేయండి. ఇక్కడైతే మనం వేసుకున్న ఎగ్ ఊతప్పం అనేది ఒక పక్క అయితే మంచి కలర్ వచ్చేసింది కదా, దాన్ని రివర్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఇక్కడ 2 వైపులా మంచి కలర్ అనేది వచ్చేసింది. చూసారు కదా, మనకు చుట్టానికి ఆమ్లెట్ లాగా కనిపిస్తుంది కదండి. చాలా బాగుంటుందండి నిజంగా. ఇక్కడ 2 వైపులా మంచి కలర్ వచ్చేసాక ఈ ఊతప్పాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలాగే మనం కలిపి పెట్టుకున్న పిండితోని 1 బై 1 అన్నీ ఇలాగే వేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ ఇంకోటి కూడా వేసేసుకున్నాను. చూసారు కదా, 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంకా మనం ఎలాంటి పచ్చళ్ళు కానీ కూరలు కానీ ఏం అవసరం లేదండి. పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ వేసుకున్నాం కదా, ఉత్తియ్య కూడా తినేయచ్చు. చాలా బాగుంటాయి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మనకి ఎగ్తో చేసుకున్న ఊతప్పం అనేది. నార్మల్గా మనం ఎగ్ దోశ వేసుకోవాలంటే దోశ వేసి పైన ఎగ్ పగలగొట్టేసుకొని ఉప్పు కారం అలా వేసుకుంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.